రైల్వే కోడూరు నియోజకవర్గం కోడూరు విద్యార్థుల భవితకు సారథి మన రూపన్న. విద్యార్థుల శ్రేయస్సు కోసం ముందడుగు కళాశాల రవాణా కోసం ఆటో కొనుగోలు చేసిన రూపానందరెడ్డి గారు. కోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినుల రవాణా హామీ నెరవేర్చిన రూపానందరెడ్డి గారు విద్యార్థుల కోసం ఆటో సేవలు ప్రారంభం. రైల్వే కోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వార్షికోత్సవంలో విద్యార్థినిల టౌన్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలేజ్కి రావడానికి పడుతున్న ఇబ్బందిని గమనించి ఎలక్ట్రిక్ ఆటో అందిస్తానని హామీ ఇచ్చిన రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కూడా చైర్మన్ శ్రీ ముక్క రూపానందరెడ్డి గారు తన మాట నిలబెట్టుకున్నారు. ఈ హామీ మేరకు 4,15,000 రూపాయల విలువైన ఎలక్ట్రిక్ ఆటోను కొనుగోలు చేసి కళాశాల యాజమాన్యానికి అందజేశారు. ఈరోజు ఈ ఆటో సేవలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు, ముక్కా విశాల్ రెడ్డి గారు, ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు పాల్గొన్నారు. వారు కోడూరు టీడీపీ పార్టీ ఆఫీస్ ఆవరణలో ఆటోను ప్రారంభించి విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు విద్యార్థుల భద్రత సౌకర్యం అత్యంత ప్రాధాన్యం. ముక్కా రూపానందరెడ్డి గారు చేసిన ఈ సహాయం అందరికీ స్ఫూర్తిదాయకమని ప్రశంసలు గుప్పించారు. కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థినులు ఈ సేవా కార్యక్రమానికి హర్షధ్వానాలతో స్పందించారు. విద్యార్థుల తరపున ముక్కా రూపానందరెడ్డి గారి ఫౌండేషన్కు, ముక్కా కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.